నీకు? ఇన్నాళ్ళు కడుపులో ఇంత కుట్ర దాచుకొని మొహానికి ఇంత నవ్వు పూసుకొని ఎంత వినయం నటించారమ్మా ముందు. అయ్యగారు మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒరే, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడిగా చూసుకున్నాను కదా, అందుకే ఏమా నువ్వు కలిసి తిరిగినా, ఏమా నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు స్మిత్ అనుమానం తగలేదా? ఏమా చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మురిసిపోయానురా. అటువంటి పిల్లని ఎగదలకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధి ఎలా కలిగిందిరా నీకు? బావగారు ఎంత అభిమానించేవాళ్ళ, ఆయన రాసిన కావ్యాలు నీకు అంకితం కూడా ఇచ్చారు కదరా. అటువంటి మహానుభావులకి ఇటువంటి స్వామి ద్రోహం ఎలా చేసేవాడు అప్రాచ్యుడా? వా అంత పని చేసాడండి అదవా? తప్పు కదండి. యారా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు నీకు పుట్టుక తొట్టాడు ఆ ఇంటికి కవ్వే కోడలు గారి మీద అసలు నీకు మనసలా వచ్చింది. బతుకురాని ఏ ముహూర్తంలో పుట్టావరా? ఇంకా ఎందుకు కావాలని బురద పుట్టుకుంటావు? నానా మాట్లాడతారు, నేను అట్ట అంటోని కాదు బాబు అని చెప్పకుండా ఎందుకురా? దండం పెట్టి చేరదీసిన వారికి అన్యాయం చేసే మనసు అనేది మనసు మనసు చెప్పుకోరా. నీ భవిష్యత్తు కోసం కూడా చూడకుండా వాళ్ళ రుణం తీర్చాలని చెప్పి ఈ ఆస్తి అంతా అమ్ముకొని సాయం చేసావే, అదిరా నువ్వు చేసిన తప్పు. నీ బతుకు కోసం కూడా చూడకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని రాత్రి బాగుండి ఏడ్చావే. దేనికిరా? ఇలా నానా మాటలు అనిపించుకోవడానికి. అమ్మాయి గారు తినవతలో చూసుకున్నారా? అట్టని తినవతని సొంతం చేసుకున్నంత దౌర్భాగ్యుడురా. నీకు ఒక తోడు దొరికిందో లేదో అని చూడకుండా అమ్మాయి గారికి ఒక తోడు దొరికిందని చెప్పి తెగ సంబరపడిపోయావు. దేనికిరా? ఇలా కూర్చోని మధ్య నరకాన్ని అనుభవించడానిక? ఏదో ఒక తాగుబోతున్నాయాలు నాన్న కోతలు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నతనం నుంచి నువ్వెవరు నువ్వు ఎట్టాడో తెలిసిన పెద్ద మనిషి కూడా నానా మాట్లాడినాడు. రే మాధవ, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. ఇంకా అదేరా ఏడవరా కొన్ని ఏడవరా కొన్ని చచ్చేదా కాదు. అసలు నీ మొహం తెచ్చేవా? వస్తున్నా బుద్ధి. లోపల ఏం చేస్తున్నావు? అది చెప్పకూడదు. ఏంది ఇంతసేపా? దీంతో కొడతావా? కొట్టండి.
పిచ్చి నీకా నాకా పిచ్చి నీకే నీకే పిచ్చి నీకే